మనం ఏం చేయబోతున్నాం? ఫైండ్ ఇట్ ఈట్ ఇట్ ఛాలెంజ్ పార్ట్ 2. సో ఇప్పుడు వచ్చేసి ఇది నాన్ కౌసు, ఇది కౌసు కౌసు బిడ్డల కోసం కౌసు, నాన్ కౌసు బిడ్డల కోసం నాన్ కౌసు. సూపర్, అమేజింగ్, మస్తుంది. నాకు ఎక్కడికి రాదు, నాకు ఎక్కడికి రాదు. మీరా తింటారు పాపం ఫీల్ అయినట్టున్నారు. బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుంది. ఇప్పుడు వీళ్ళ టైం అయితే స్టార్ట్ కాబోతుంది. రెడీ 1 2 కీ అన్నాక ఒకరి 3 2 1 గో. ఇగో పక్క ఈ బంగారం నాకు తెలిసి 2 3 ఉంటాయి. 1 2 అని ఉంటాయి. ఫస్ట్ అయితే దొరికేసింది. అదే చూసిన. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి 140 seconds దగ్గర దొరికింది. డింపు కూడా దొరికింది. నాకు కూడా దొరుకుతుంది. పక్క చెప్తారా, రింగిలాలు ఉంటుంది. ఉన్నది ఆ రింగ్లలో వద్దురా అన్న, అందుకే నువ్వే రింగ్లలో వద్దాను, నేనే పెట్టిన పాపమనిగా దొరకంతి అని. మరి నువ్వే అన్నట్టేమరా? గీ 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 దింపాకి దొరికేది కాకుండా రా. సెకండ్ నేనే. శేఖర్ లాస్ట్ సజ్జుంటే లాస్ట్ చూస్తా, మొత్తం చూస్తా. ఫ్రూటీ వచ్చింది. ఒక్కడు దొరకలేదు ఇంకా. డింపికి శేఖర్ కు దొరికింది. ఫస్ట్ నాకే దొరికింది. ఫస్ట్ నాకే దొరికింది. అట్లయితే చెప్తాం, ఐటమ్ చెప్తాం అంతే. అమ్మా నాకు ఒక్కడు దొరకలేదు ఇంకా. డింపికి శేఖర్ కు దొరికింది. అమ్మా ఏదో పెద్దదే ఉంది. బాక్స్ దొరికింది. ఇప్పుడు తింటే టైం వేస్ట్, జోలు పెట్టుకొని తిరుగుతాను. తర్వాత తింటాను దీన్ని. ఏమైనా భలే బూస్టప్ ఇచ్చింది రాగానే. ఫస్ట్ వన్. ఉరికిపిస్తారు. మా ముంగ దొరుకుతారు వాళ్ళ మమ్మల్ని వాళ్ళు వెనక ఉరికిపించారు, కానీ మా ముంగ దొరుకుతారు. ఇప్పుడు ముంగనే ట్యాంక్ చెప్తున్నాం డైరెక్ట్. వాళ్ళని ఆడ మొగ నిడిచిపెట్టారు. ఏదో షీమిడి వెళ్తుంది. 5 minutes కంప్లీటెడ్. ఇవన్నీ మెరుతున్నాయి కానీ అవి ఇప్పుడు పాత ఉన్నట్టున్నాయి. సింగిల్ చూస్తే భయం అవుతుంది, అందుకే డింపిల్గా కూడా తిరుగుతారా. ఈసారి కొత్త ఐడియా ఏంటంటే లోపల కాదు, గోడ చుట్టూ ఉంటుంది కదా, గోడ చుట్టూ తిరిగి చూడాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి దీనిపైన చూసినా కింద పోయి చూసి ఇప్పుడు గబ్బిలాల్ పానం అంతా చికెన్ లారీపాపల మీద లేవా దొరకలేదు ఎక్కడి కూడా. ఈ మొత్తం చూసిరా కింద దేవుదా. నాకేమో భయం అవుతుంది, తినుడేమో కానీ భయం అవుతుంది.
మేము మోస్ట్లీ ఏం చేస్తున్నాం అంటే టీం వర్క్ చేస్తున్నాము. అంటే ఎవరు దొరికితే వాళ్ళే తింటారు, కానీ ముగ్గురు ఒకటే బంగ్లాలో ఉండి ఒక్కొక్క ఏరియా కవర్ చేస్తున్నాము. నాకేమో ఊరికని ఆగురు వారి పక్క చెప్తున్నా పైన మాట్లాడండి. నడు 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 కింద చూడాలి మరి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే అలా పెడితే మాత్రం తీసుకోవడానికి చాలా కష్టమవుతుంది. పక్క చెప్తున్నా ఉంటుంది. దొరికిన కాడికి 6 దొరుకుతాయి, మిగతా 6 దొరికాయి. ఆ దొరికేటి 6 కూడా మంచిగా అది నార్మల్ ఐటెంలే కదా, మంచిగా మేమే వేసేసాం. ఇక 6, 7 నేను తెలుసు ఇలానే ఉంటాయి. వీళ్ళు 4 బిల్డింగ్ తిరిగాక టైం అయిపోయేటట్టుంది. ఆల్రెడీ 12 minutes కంప్లీట్ అయిపోయింది. మేబీ బిల్డింగ్ పావుగంట పోతుంది. నవ్వుతుంది నాకైతే. నేను చెప్తున్నా గిద్ది దిగరాదు, ఎక్కరా గిదెందుకు దిగరాదు, గిదెందుకు ఎక్కరాదు. ఇగో నేను చెప్తున్నా పక్కా ఫిష్ అది, పక్కా ఫిష్ అది. నేను వస్తున్నా పక్కా ఫిష్ అది. నాకు ఎక్కడికి రాదు, నాకు ఎక్కడికి రాదు. మీరా తింటారు పాపం ఫీల్ అయినట్టున్నారు. ఫస్ట్ శేఖర్ ఎక్కలేడు, వాళ్ళు ఉండిపో చూడురు అన్నాడు. ఇప్పుడు ఉండగా అలా ఫిష్ అనుకొని పోతుండు. ఇక ఇప్పుడు గోడ ఎక్కాలి. అమ్మా ఫిష్ కోసం తంటాలు ఉన్నాయి, అది పక్క ఫిష్ పెట్టినా. ఇంత మీదకి వచ్చిన గిదా ఈ ప్రాణం పెట్టాడు. నాకేమో భయం అవుతుంది. వాళ్ళేమో సంగ ఎత్తుకుంటూ పోతారు. వాళ్ళే తింటారు దొరికినాయని. నాకు మీదికి ఎక్కడానికి రాదు కదా, ఎక్కుతుంది. కాకపోతే ఇగో తెలే చూద్దాం. ఇక కిందనే చూస్తా, ఇక దొరక కాడి తింటా. ఇక దొరకపోతే మరి టీం మెంబర్స్ అనేది తింటారు. పెట్టలే ఫిష్ పెట్టలే అమ్మని అమ్మ గీతగానే వస్తే ఫిష్ పెట్టలేరు. ఇలా ఎత్తారనుకున్నా, కానీ ఇలా గెస్ చేసినట్టు వాళ్ళు. పక్క అది పక్క వాడతారా, పక్క ఏదో పెడతారా అని వాడతారు అనుకున్నారు. ఏంటిది అది? నన్ను వదిలిపెట్టకురు, కొంచెం మీరు వస్తున్నాం వస్తున్నాం. ఇది రాలేదు కాదు, ఇది కొడుతున్నావు. ఒక లడ్డు ప్లీజ్. వాళ్ళేమో మీరికి ఎక్కి దొరకబడుతురు, అందనే మొత్తం మీద దొరకండి. నాకు ఒక్కటనే కింద పెట్టలే, ఏమన్నా నేను ఇంకా కింద వెళ్ళి ఇంకుంటా. ఇప్పుడు మన దగ్గర ఆడిన ఐటెంలకి ఒకటి తెచ్చుకుంటాం. ఇక ఏంటి వాడు ఏదట్లా దిప్ప అదే 6 దగ్గర ఒకటి అయిపోయింది. సెకండ్ అది మేము తింటాం. అరే కూర డబ్బా అన్నీ ఇప్పుకొని అది పట్టుకురా వస్తుంది. పోదామని డైరీ ఎత్తునే భయం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేస్తుంది.
ఎలకల రాజ్యం ఉంది ఈడ మొత్తం. శ్రీరాముడు విత్ క్యాచప్. minutes completed. అప్పుడు తొక్క దొరికింది. కురుకురే ప్యాకెట్ ఉంది ఇలా ఒకటే దొరికింది. ఏం దొరికిందిరా? కురుకురే ప్యాకెట్. టైసర్ కానీ కురుకురే దొరికింది. ఇప్పుడు అందరు కొద్దిగా దూరం మీరు ఇంకోటి వేసేస్తాం. ఇక టైం కూడా 22 minutes కంప్లీట్ అయిపోయింది. చూసారా డబ్బాలు ఉంటే డౌట్ వస్తున్నాయి. గోడ చుట్టే ఉంటాయి పక్క. చికెన్ లాలీపాప్. నన్ను వదిలిపెట్టకురువా, జరా నన్ను పట్టుకోరాడు. కొంచెం మీరు వరకు రెండోది. ఇప్పుడు రా ఇలా ఏముందో చూసిన కొడతా. దొరికేదే తిన్నా. అది ఇప్పుడు టైం వేస్ట్ అని దాన్ని ఏం చేయలే. ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసి తాగడమే కాబట్టి నేను వేసేస్తా. ఉరుకురి ఎండలు వచ్చినాం బస్సులా చూసిరుగా. లేకపోతే ఎట్లా అడుక్కున్నాం. అజ్జా 20 రూపాయలు ఎక్కువ వేసుకున్నాడు. మీరు చూసి రాదు 200కి 20 10%. 10% ఖతం. 10% 220 కొట్టిరి 200 ఇస్తా డైరెక్ట్. ఫిష్ తినే టైం అయితే ఆసనం అయిపోయింది. వాళ్ళు చాలా లాంగ్ వెళ్ళిపోయారు. ఫిష్ అయితే తిన్నా. గోపురం పట్టుకొని నేను లైట్ పట్టుకొని వస్తే రికార్డ్ ఉందిగా. ఏముంది వాళ్ళ? పెద్దగా ఉందా డబ్బా, చిన్నగా ఉందా? డబ్బా పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? ఈ పేపర్ ఫ్రెష్గా ఉన్నాయి. ఇగో అది చూడు, నిజంగా చెప్తున్నా, నేను వేసింది అది. బాయ్, ఓ బాయ్, వాట్ ఇస్ దిస్ బాయ్? దొరికింది. వాట్ ఇస్ దిస్? అవి నోట్లు చెప్తున్నా కదా, ఖతం ఖతం. నాకు డౌట్ కొడుతూనే ఉంది. దింపే బయటకెళ్ళి ఉణకచ్చుకున్నాం. బయటకెళ్ళి ఉణకచ్చుకోలేమా? ఎడికేం కొట్టుకోవచ్చు బయటకి?
బయటకి ఏం కొనుక్కొచ్చిరా నీ బయటకి వెళ్ళి ఉనకొచ్చుకున్నావా షవర్మా తిన్నావు కదా చాలది ఒక కవరే షవర్మా తిన్నావు కదా ఫిష్ పెట్టి ఒక ఫిష్ అప్పుడు ఇగో ఇంకా 3 ఉన్నాయి పోరి ఇంకా 3 ఇట్లా ఫిష్ ఉంది బిల్డింగ్ బయట తెలాడుతారు ఇక ఆ సగం నేను గీనే అన్నాడు కదా సరౌండింగ్ అడిగి కూడా లెంత్ మీరు వచ్చిన తర్వాత లెంత్ చెప్పాను 50 మీటర్స్ ఇంకా దేలాడుకోరు టైం అయిపోతే మాత్రం ఇయ్యం ఇప్పుడే చెప్తున్నా ఆన్ ద స్క్రీన్ మేమే తీసుకుంటాం ప్లీజ్ 4 minutes to complete టైసన్ అని చెప్తాను చూడగరే కానీ చూడరా నేను దేవులాడుతారేమే గల నాకు ఎప్పుడు డౌట్ కొట్టి డబ్బులు చూసిన నాకు నాకు ఇప్పుడు కూడా డబ్బులు పాతే డబ్బులు అవి డబ్బులని ఎవడో చూపిస్తాం మీకు ఇప్పుడు పాత డబ్బులు అందుకే వీళ్ళు డబ్బా తెచ్చుకొని నీళ్ళు తెచ్చుకుని అప్పుడే అర్థం కావాలి మీకు లైట్ పెట్టిపోతున్నారు మీదకి ఎక్కిరు అన్న షెట్ కాడికి పోయి గిట్ల షెట్ ఊపేసి అప్పుడే ఇల్లనే ఉంది ఏనా పెట్టిరు కదా గిల్లనే ఆడిపోతే అబ్బా సూపర్ మొత్తం ఇది గౌరవం అరే ఇంకా చికెన్ లెగ్ పీస్ ఉంటారు రే చికెన్ లెగ్ పీస్ ఉంటారా చికెన్ లెగ్ పీస్ డబ్బులు ఒకటి తీసుకో డబ్బులు ఉంటుంది గిల్లరా గిల్లరా కష్టపడి సాధించింది ఒకటే కదా అప్పటి నుంచి ఎక్స్ట్రీమ్ నువ్వు వద్దంటే వెళ్ళిపోతున్నారు మళ్ళా ఉన్నాయేమో చూద్దామని మళ్ళీ టైం లాస్ట్ 10 seconds 5 4 లాస్ట్ 10 seconds లెగ్ పీస్ ఒక్కటి మిగిలింది అన్న అయిపోయింది అయిపోలే కంప్లీట్ స్టాప్ వచ్చేసేద్దా డైరెక్ట్ కూడా పట్టుకుందాం శేఖర్ ఉంటా మావా నువ్వు నావడం అనుకున్నా కాదు అయ్యో, అన్ని తింటే కూడా బాగుండదని చెప్పేసి చికెన్ లెగ్ పీస్ కూడా 3 ఉంటే ఒకటి తిని వీళ్ళ కోసం 2 కాపాడినాం ఇక వాళ్ళు ముగ్గురు షేర్ చేసుకుంటారా షేర్ ఒకటి తింటారా వాళ్ళు ఇష్టం టైసన్ గాడిగా మొత్తం కారు చూడరు ఎట్లా చేసాడు జర్రా మరి ఇలా పెట్టిరామా మళ్ళీ అరే మేము ఇస్తాం ఆగరా చికెన్ ఏడుందిరా పెట్టినా దాని జిబ్బులేను కాదు సీటాను కదా జిబ్బులు ఆయన ఇస్తుంది అన్న తీసుకుందా ఎన్నడు తినలేదు దొరికితే 2 దొరకలే అది కాదు అది కాదు చికెన్ కవర్ కాదు నా జన్మ ధన్యమైంది ఇదే కానా ఇంకా ఒక లాలీపాప్ చికెన్ తింటారా గల్ల దల్ల దాబెట్టిరు గల్ల ప్రింగిల్స్ దొరికిందా మళ్ళీ పొద్దుగా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎవడరా నడిపింది కారు ఎవరి దగ్గర ఉండేరా నేను ఎవరికి ఇచ్చిన నాకు టైసన్ గానికి ఒకటో నుంచి రాయే వీళ్ళు దాబెట్టుడు కాదు ఒకటేసారి గిన్నె డబ్బల్ లెంకిన గల్ల డబ్బల్ చెట్ల అది డబ్బల్ ఒక్కటి కాదు, గిన్నె లెంకిన. లెంకినట్టే ఒక రకంగా అన్ని డబ్బల్ నేనే కన్నా ఎక్కువ లెంకిన తినకున్నా సరే అన్ని ఒక దగ్గర పెడితే ఎవరైనా చూస్తారు అన్ని ఒక్క మరి కుప్ప కూడా చూడండి పోయి అలా మరి చెత్తలకు మన టీం కొట్టుకుంటారేమా మార్క్ లేదు ఇగో ఇప్పుడు ఇట్లుంది కదా చుక్కలు చూపించాలి ఇలా మబ్బులు ఉన్నట్టురా లేవు తేజగాడు ఏడవాలి అన్న నెత్తి కొట్టుకోవాలి దింపాడు నేను ఎంజాయ్ చేయాలి
కూర మొత్తం కింద పడి వాళ్ళ ఊరు వరకు ఉరకాలి. నువ్వు మనోడు అనుకున్నావా? అరే అరే మోసం చేసినావు మామ. ఇంతమంది కింద కూడా పడ్డారు అక్కడ చెట్టు తట్టుకొని. టైసన్ మరి కాదంటాడు కింద వాళ్ళని పడ్డా మనీజన్ ఆయనే తీసుకుంటావు. నిలబడ్డు. ఫోటో ఆన్ చేసుకోలేదట. ఇగో శేఖర్ మేడం ఇగో నేను చెప్తున్నా పక్కా ఫిష్ అది, పక్కా ఫిష్ అది. నేను వస్తున్నా పక్కా ఫిష్ అది. సీసా గల దిత్తులు అదేది అది కూడా ముందుకే అయిపోయింది. నేను చెప్తాను హై బడ్జెట్ ఏమున్నాయో, ప్రీమియం ఏమున్నాయో, నాన్ వెజ్ ఏమున్నాయో మొత్తం వేసేసిరు. చిన్న చిన్న బాక్సులు, బిస్కెట్ ప్యాకెట్లు, కుర్కురేలు, 10 రూపాయల బాక్స్ ఇట్లా వాడేసిరు. వీళ్ళు 1 అవర్ తిరిగి వీళ్ళు ఫుడ్ తో చేసిరు. నేను నా దగ్గర వేరే ఉంది, అయిపోతుంది. రేపని చూపిస్తా. మాట్లాడు. ఇదిగో దొంగవాడు మన జింగిరియాడు. మన దాంట్లో కూడా మిస్టేక్స్ చూసుకోవాలి. వీడి వల్ల దొరికినాం, లేకపోతే ఇంకా 10 నిమిషాలు తిరుగు. కాదు రారా ఇటుగో వట్టిగా పాస్పోర్ట్ పోయినట్టు పోయి యాక్టింగ్ చేస్తే తింటి గారు మొత్తం మళ్ళీ ఎందుకు వచ్చిన నోట్లో ఉంచుకున్నది. నోట్లో ఉంచుకోవచ్చు కదా. నాకు అప్పట్లో మొత్తము నెక్స్ట్ టైం ఉంటే ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇది మీ టీమ్ లో ఉన్నంత వరకు మాకు ఏం కాదు. అదే మా దొంగ. ఇదే మాకు మెయిన్. ఆగు చేస్తాం, ఆగు. అదే అరే అమ్ముడు పుట్టుపడైతే మేము ఎంత ప్యార్సే మాట్లాడుతున్నాం ఎట్లా నువ్వు చెప్పు. ఘోరంగా అంటే ఘోరంగా అనుభవం అయింది. చికెన్ మధ్య చికెన్ మధ్య అన్ని బాబు బంధు చికెన్ ఫింగర్స్ కాదు తినిపిస్తామా నాకంతే. ఇప్పటికే చికెన్ తినాడు. ఇక ఇప్పటి చికెన్ తోలు తింటాడు. లేదినా ఇక అన్ని బంధు ఇలా అనుభవం అయింది. ఘోరం అయినా ఇక కాలు కూడా ఘోరం అవుతాడు పడ్డాక. మాట్లాడా చేసి చూపి. టైసన్ నిద్ర పోయినావా? నైట్ పోయినా ఏమైంది? నిద్ర పోయినావా? నైట్ వాళ్ళు చేసిన పనికి నిద్ర ఎట్లా పట్టింది నీకు? ఘోరం అది. అమ్మో నాకు కళలో కూడా నాన్ వెజ్ చూపించి 1 అవర్ ఇట్లా ఆడుకున్నారంటే మేము ఈడ తిరుగుతా ఉంటే వాళ్ళు ఆడ కూర్చొని తిన్నారు. ఎవరమ్మా లాలీపాప్ లేదు. ఘోరం కోపం వస్తుందా నాకు అసలు. డింపికి అయితే అసలు చెప్పుకోలే మనసులో ఉంది కానీ వస్తలే. డింపి రాడట, మధ్యాహ్నం వస్తాడు కూడా రానన్నాడు. మరి వెళ్ళి పొద్దుగా నాకు అనుకున్నాను. ఎర్ర వీళ్ళు ఇంకా రాలే. ఇంకా 11 అయితే ఇంకా రాకపోయిందిరా. ఫోన్ చేసిరా? ఫోన్ డింపి ఊరకైతే చేసినా నేను. అంటే వేరే పని మీద చేసిన బండి గురించి. నేను రానని చెప్పి ఎందుకు చెప్తారు నాకు? ఫోన్ చేసినా లాబట్టరు చూడు. మళ్ళీ రాకపోతే ఏదో తలకాయ నొప్పి. వాట్సాప్లో మెసేజ్ వారితే నేనే చూసుకోవాలి కదా. నువ్వు మొన్న పోయినావు, నిన్న వస్తానవు. ఏమైందిరా? పాటే పని ఉండి ఉన్నాను. మొన్ననే రాత్రి నీకు మెసేజ్ పెట్టినా, చూసినావు కూడా దాన్ని రిప్లై అని ఇవ్వచ్చుగా. సార్లు ఫోన్ చేయను వస్తురా తెల్లారన్నా చూడొచ్చుగా. ఒకవేళ డింపేడు వస్తాను, వాడు వచ్చాక నమ్మకం ఉండదు. వాడు వస్తున్నా అని చెప్పేసి మనమే నమ్మకం పెట్టుకొని కూర్చోరాదు. ముగ్గురు తీసినా కానీ ఒకటి కవర్ చేస్తే అయిపోతుంది. దాన్ని ఫస్ట్ లెవెల్ కింద తీసుకోర్రి. వీనికి ఒకటి జింగిడి తప్ప చెప్పర్రి. దీనికే మెయిన్ తప్ప చెప్పారు వీడు ఆగం చెప్తాడు ఆయన. నువ్వు చిన్న తీసుకోరా. దాన్ని కింద మంచిగా లెవెల్ చేసేసి సైడ్లోకి మొత్తం ఇట్లా నార్మల్గా ఏదైనా కవర్ చేసి మీకు వెళ్ళి అర్థమైందిగా. నిన్న చెప్పిన చూడు. సరే నేను కూడా రావద్దు అనుకున్నా తెలుసా ఈరోజు. వాళ్ళు నైట్ చేసిన పనికి నాకు ఎంత ఘోరం కోపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేసారు కదా, మనం రివర్స్ అయితే అయిపోతుంది. అంతే. ఒక పని చేద్దాం, టైర్లు ఇప్పుదాం. టైర్లు తీసుకుంటారు? టైర్లు తీసుకుంటారు? డిస్ప్లే వాడే ఏం చెప్తావు? టైర్లు తీసుకుని ఏం చెప్తావు? టైర్లు ఇప్పుదాం, పైసలు వస్తాయి. చక్క సినిమా ఎట్లా ఇంటికి పోదామంటున్నావు? సినిమా పోమా? సినిమా పోదాం.